కార్తీక పురాణం అధ్యాయం 13. కార్తీక ద్వాదశి మహత్యము. సువీర శృతకీర్తి కథ. వశిష్ఠుడు ఇట్లా చెప్పెను. జనక మహారాజా, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము. ఆ ధర్మములను ఆచరించుట ఆవశ్యకమైనవి. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అన్నీయు చేయదగినవి. చేయని ఎడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుండి దాటగోరువారను, నరక భయములు గల వారను ఈ ధర్మములు తప్పక చేయవలెను. కార్తీక మాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణునకు ఉపనయనము చేయించు దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మములలో పాపము నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువు చేయబడిన గాయత్రీ జపముల ఫలము వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రీ జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలమును చెప్పుటకు నాకు శక్యము కాదు. 10,000 తటాకములను త్రవ్వించు పుణ్యమును, 100 రావి చెట్లు పాతించిన పుణ్యమును, నూతులు, దిగుడు బావులు 100 బావులు తవ్వించిన పుణ్యమును, 100 తోటలు వేయించిన పుణ్యమును, ఒక బ్రాహ్మణున ఉపనయనము చేయించిన పుణ్యముతో 16వ వంతుకు కూడా సరిపోదు. కార్తీక మాసమందు ఉపనయనము చేసిన తరువాత మాఘమాసమందు గాని వైశాఖ మాసమందు గాని ఉపనయనమును చేయించవలెను. సాధువులు, క్షత్రియులకు, బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనముకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలెను. అట్లు చేసిన ఎడల గలిగెడి ఫలము చెప్పుటకు భువియందు గాని స్వర్గము యందు గాని ఎవ్వరికీ సాధ్యం కాదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రయు, దేవ బ్రాహ్మణ సంతర్పణము చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చి ఏక బ్రాహ్మణునకు ఉపనయనము, వివాహము చేయించిన ఎడల అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు కన్యాదానమనర్చువాడు తన పాప విముక్తుడగును. తన పితృలకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును. ఓ జనక మహారాజా, ఈ విషయమై పురాణ కథ ఒకటి కలదు, చెప్పెదను, సావధానుడవై వినుము. ద్వాపర యుగమున వంగదేశమున సువీరుడను రాజు కలడు. మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు. అతడు దురాత్ముడు. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదుల చేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై ఆరోధవ ఏష ఆత్మనో యత్పత్నీత అను శత్రుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి గనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖించుచుండెను. ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి. అట్లుండగా భార్య గర్భవతి అయ్యెను. నర్మదా తీరమున రాజు పర్ణశాల నిర్మించెను. ఆ పర్ణశాల యందు ఆమె సుందరి అయిన ఒక కన్యను గనెను. రాజు అరణ్య నివాసమును, వన్యాహారము యందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట,
మొదలైన వాటిని తలుచుకొని తన పూర్వకృత పాపములను స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ కన్య వృద్ధి నొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పియున్నదై చూచిన వానికి నేత్రానందకారిణి అయి ఉండెను. ఆ చిన్నదానిని 8 సంవత్సరాల వయసు వచ్చినది. మనసుకు బహురమ్యముగానున్నది. ఇట్లున్న కన్యను చూచి ఒక మునికుమారుడు, సువీరా, నీ కూతురును నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను. ఆ మాటని విని రాజు, మునికుమారా, నేను దరిద్రుడను కనుక నేను కోరినంత ధనము నీవిచ్చితివేని ఈ కన్యను నీకిచ్చెదను. ఓ జనక మహారాజా, ఈ మాట విని మునికుమారుడు ఆ కన్య యందు కోరికతో రాజుతో ఇట్లనెను. ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చెదను. దానితో నీవు రాజ్యమందుండుము, సుఖమును పొందగలవని మునికుమారుడు చెప్పెను. ఆ మాటలు విని రాజు సంతోషించి అలాగనే చేసేదనెను. తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునికిచ్చెను. రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారునకు తన కుమార్తెనిచ్చి తన యొక్క గృహసూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమందే చేసెను. ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను. రాజు కన్య విక్రయ ధనముతో తన భార్యయు జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూచి సంతోషించి, ఈసారి ఈ కన్యను విక్రయించిన ఎడల చాలా ద్రవ్యము రావచ్చును, దానితో నా జన్మయంతయు గడిపెదను అని సంతోషించుచుండెను. రాజు ఇట్లు తలచుచుండగా పూర్వపుణ్య వశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల యందున్న రాజును, రాజు భార్యను, రాజు కుమార్తెను చూచెను. చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, ఓయి, నీవెవడవు? ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉన్నావు చెప్పమని అడిగెను. దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్యా వియోగంతో సమానమైన వియోగ దుఃఖములు లేవు. కాబట్టి దారిద్ర్య దుఃఖములతో శాకముల ఫలాదులను భుజించుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఆ చిన్నదానిని యవ్వనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనము గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను. ఇక ఏమి వినగోరితివో చెప్పుము. ఇట్లు రాజు వాక్యమును విని యతి ఇట్లా అనెను. రాజా, ఎంత పని చేసితివి? మూడిని వలె పాపము సంపాదించుకొంటివి. కన్యా ద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు ఆసిపత్రవన అను నరకమందు నివసించును. కన్యా ద్రవ్యము చేత దేవఋషి పితూరులను తృప్తి చేయుచు వానికి పితృదేవతల ప్రతిజ్ఞ యందును ఇతనికి పుత్రులు కలుగకుండుగాక అని శాపమిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించిన ఆ వృత్తి వల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును. సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తంగా చెప్పబడియున్నది. కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చటా చెప్పబడలేదు. కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కుమార్తె బంగారు ఆభరణములతో అలంకరించి కన్యను దానము ఇచ్చి వివాహము చేయము. కార్తీక మాసమందు విద్యా తేజశీలి అయిన వరుణకు కన్యాదానము చేసిన వాడు గంగాది
సమస్త తీర్థముల యందు స్నానదానములను చేసడి వాడు పొందెడి ఫలమును పొందును. అశ్వమేధ యాగాది యాగములు చేసిన వాడు పొందెడి ఫలమును పొందును. ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరునితో నీచుడై ధనాశతో ఇట్లనెను. బ్రాహ్మణుడా, ఇది ఏమి మాట? పుత్రదానాదులు, గృహ క్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహము సుఖపెట్టి భోగించవలెను గాని ధర్మమనగానేమి? పుణ్యలోకమనగా ఏమిటి? దానమనగా ఏమిటి? ఫలమనగా ఏమిటి? ఎట్లయినా ధనము సంపాదించి భోగించుట ముఖ్యము. నా ఈ రెండవ కుమార్తెను పూర్తిగా ద్రవ్యమిచ్చిన వానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందెదను. నీకెందుకు? నీ దారిన నీవు పొమ్ము. ఆ మాటలు విని యతి స్నానము కొరకు నర్మదా నదికి పోయెను. ఆ తరువాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృతి నొందగా యమదూతలు పాశముతో వచ్చి రాజు కట్టి యమలోకమునకు తీసుకొని పోయిరి. అచ్చట యముడు వారిని చూచి కల్లెర్ర చేసి అనేక నరకముల యందు యాతనలు బొందించి ఆసిపత్ర వనమందు రాజును రాజు పితరులను కూడా పడవేసెను. ఆసిపత్రం అనగా కత్తులే ఆకులుగా గల వృక్షముతో కూడిన చిక్కని వనము. ఈ సువీరుని వంశస్థుడు శృతకీర్తి యను వాడొకడు సమస్త ధర్మములను 100 యజ్ఞములను చేసి ధర్మముగా రాజ్యపాలనను గావించెను. స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించుచుండెను. ఈ శృతకీర్తిని సువీరుడు పాపశేషము చేత స్వర్గము నుండా తాను నరకమునబడి యమయాతనలొందుచు ఒకనాడు ఇది ఏమి అన్యాయము? పుణ్యము చేసిన నన్ను యమలోకనమందుంచి విచారించుకుని ధైర్యముతో యమునితో నిట్లనెను. సర్వమును తెలిసిన ధర్మరాజా, నా మనవి వినుము. ఎంత మాత్రంగాను పాపమును చేయని నాకు ఈ నరకమెందుకు వచ్చినది? అయ్యో, ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీయును వృధాగా పోయినవే. ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు కలిగినది? శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటలను విని యముడు పల్కెను. శృతకీర్తి, నీవన్న మాట సత్యమే గాని నీ వంశస్థుడు సువీరుడను వాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించినాడు. ఆ పాపము చేత వాని పితూరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు. తరువాత భూమియందు దుష్టయోనులందు జన్మించెదరు. శృతకీర్తి వినుము. సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నది యందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. దానికింకనూ వివాహము కాలేదు. కాబట్టి నీవు మాటలను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యో గుణవంతుడైన వరునికిచ్చి కన్యాదానము పెళ్ళి చేయుము. కార్తీక మాసమందు సర్వాలంకార యుక్తయైన కన్యను వరునికిచ్చిన వాడు లోకాధిపతియగును. శాస్త్రం ప్రకారము కన్యాదానము ప్రసక్తము. ఇట్లు కన్యాదానము చేయుటకు కన్య సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ధనదాత యను లోకాధిపతియగును. కన్యలు లేనివారు 2 పాడి ఆవులనిచ్చి కన్యను తీసుకొని వరునికిచ్చి వివాహము చేసిన ఎడల కన్యాదాన ఫలము పొందును. కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణునకు కన్యామూల్యము ఇమ్ము. దీనిచేత నీ పితూరులందరూ తృప్తి నొంది నిత్యము సంతోషించుదురు. శృతకీర్తి యముని మాట విని అట్లేనని యమునకు వందనములు సమర్పించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణభూషణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను.
ఆ పుణ్య మహిమ చేత సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గలోకమునకు పోయి సుఖముగా నుండెను. తరువాత శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను. దాని చేత వాని పితరులందరూ విగతపాత్రులై స్వర్గమునకు బోయిరి. తానును యథాగతముగా స్వర్గమును చేరెను. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానమాచరించువాడు విగతపావుడగును. ఇందుకు సందేహము లేదు. కన్యామూలము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయము చేసిరి. వారి పుణ్యమునకు అంతము లేదు. కార్తీక మాసమందు కార్తీక వ్రతమాచరించువాడు హరి సాన్నిధ్యమును పొందును. ఇది నిజము. నా మాట నమ్ముము. ఈ ప్రకారముగా కార్తీక వ్రతమాచరించని వారు రౌరవ నరకాలను పొందుదురు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణం 13వ అధ్యాయం సమాప్తం.